Good morning, money persons. Welcome to Ask Money Per Show, powered by Ditto, which is spam-free insurance advisory platform. ఈరోజు మన వ్యూవర్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పంపించారు మన ఆస్క్ మనీ పర్ షోకి. ఒక్కొక్కటి క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శ్రీరామ్ గారు పంపించారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మన వ్యూవర్స్లో చాలా మందికి ఉంటుంది. రీసెంట్ టైంలో ఇలాంటి డీల్స్ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఒక రెప్యూటెడ్ గేటెడ్ కమ్యూనిటీ, ఆయన టోటలీ జెన్యూన్ అని చెప్తున్నారు. సో వాళ్ళు అప్ఫ్రంట్ పే చేసినట్టయితే 5,500 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తా అన్నారు. అదే హోమ్ లోన్కి వెళ్ళినట్టయితే 7,299 అంటే 7,300 రూపాయలకి అప్రాక్సిమేట్లీ ఇస్తా అని చెప్తున్నారు. అండ్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చేది జనవరి 2027లో. నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 15 లక్షల రూపాయలు ఉన్నాయి. నేను 1,300 ఎస్ఎఫ్టీ ఇల్లు కొందాం అనుకున్నాను. మిగిలిన డబ్బులు ఏవైతున్నాయి దానికి గోల్డ్ లోన్ కానీ లేదా పర్సనల్ లోన్ కానీ వెళ్ళాలనుకున్నాను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతున్నారు. చాలామంది వ్యూవర్స్ కూడా ఇలాంటి డీల్స్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి దానికన్నా ముందు ఒక చిన్న మ్యాథ్స్ చేసినట్టయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. లెట్స్ డూ దట్ మ్యాథ్స్ పార్ట్. నో, ఈయన 1,300 ఎస్ఎఫ్టీ కొందాం అనుకుంటున్నారు కదా. 5,500 అప్ఫ్రంట్ అంటే ఆయన 71,50,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే హోమ్ లోన్కి వెళ్ళినట్టయితే 7,299 కాబట్టి 1,300 ఎస్ఎఫ్టీకి గాను 94,88,000 రూపాయలు అవుతుంది. అంటే హోమ్ లోన్కి వెళ్ళకుండా అప్ఫ్రంట్ పే చేసినట్టయితే ఆయన స్ట్రైట్ అవి 23,38,700 రూపాయలు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. అవునా? ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నది కదా. లెట్స్ డూ లిటిల్ మోర్ మ్యాథ్స్ అనమాట. అంటే ప్రెసెంట్ పాకెట్లో ఉన్న క్యాష్ అంతా 15 లక్షల రూపాయలు. అంటే ఇంకా 56 నుంచి 57 లక్షలు కావాల్సి వస్తుంది. ఈ 56 నుంచి 57 లక్షల్లోని ఒక 7 నుంచి 10 లక్షల రూపాయలు గోల్డ్ లోన్కి వెళ్ళారనుకుందాం. మిగిలిన 50 లక్షలు పర్సనల్ లోన్కి వెళ్ళారనుకుందాం. పర్సనల్ లోన్ ఒక ఇంట్రెస్ట్ రేట్ అంతా 14, 15, 16% కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. లెట్స్ సే డౌన్ సైడ్ మనం 14% తీసుకుందాం. ఆయన లెట్స్ సే 20 ఇయర్స్ టెన్యూర్కి వెళ్ళారనుకుందాం. ఎందుకంటే ఈఎంఐ తక్కువ ఉండాలి కాబట్టి 20 ఇయర్స్ టెన్యూర్కి వెళ్ళినట్టయితే 62,176 రూపాయలు ఈఎంఐ పడుతుంది. నో, వీళ్ళు ఏమన్నారు, 2027 జనవరి కల్లా మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తా అన్నారు కదా. అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 38 నెలలు ఉన్నాయి. నవ్వు ఈ 38 నెలలకు గాను మీరు 62,176 రూపాయలు ఈఎంఐ పే చేసినట్టయితే మీ పాకెట్ నుంచి 23,62,689 రూపాయలు జస్ట్ ఈ 38 నెలలకు పే చేస్తారు. ఇందులోని ప్రిన్సిపల్ క్లియర్ అయ్యేది 50 లక్షల లోన్లోని 1,82,440 రూపాయలు అయినట్టయితే మిగిలిన 21,80,000 రూపాయలు మీరు పే చేసేది ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే మీరు యాక్చువల్లీ అక్కడ అప్ఫ్రంట్ పే చేయడం ఏదైతే 71 లక్షలు పే చేస్తారో ఎడిషనల్గా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకు పెద్ద ఆర్బిట్రేజ్ పెద్ద కనబడదు. నో, మిగిలిన పార్ట్ చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుంది, హోమ్ లోన్ తీసుకున్నా కూడా నేను ఇంట్రెస్ట్ పే చేయాలి కదా అని చెప్పి. నో, ఈ పర్సనల్ లోన్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసి హోమ్ లోన్కి వెళ్దాం. నో, 38 నెలలు క్లియర్ చేస్తాం కదా. 240 నెలలు ఇంకా 202 నెలలు ఉన్నాయి కదా. ఈ 200 నెలలకు గాను ఈ 62,176 రూపాయలు ఈఎంఐ ఏదైతే ఉన్నదో అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా ఎడిషనల్గా 1,25,00,000 రూపాయలు మీకు ఎగ్జాక్ట్ నెంబర్ ఇక్కడ చూపిస్తాను మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఈ పర్సనల్ లోన్ టెన్యూర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి పే చేసేది 1,49,22,000 రూపాయలు అవుతుంది. నో, హోమ్ లోన్ క్యాలిక్యులేషన్కి వెళ్దాం. సేమ్ అదే 50 లక్షలు హోమ్ లోన్కి వెళ్ళినట్టయితే సేమ్ 240 మంత్స్ గాను హోమ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఎంత 9% అయినట్టు మీకు ఈఎంఐ ఎంత పడుతుంది, 44,986 రూపాయలు పడుతుంది. అంటే ఈ 240 నెలలకు గాను మీరు పే చేసే టోటల్ అమౌంట్ 1,07,96,711 రూపాయలు. అంటే పర్సనల్ లోన్కి హోమ్ లోన్ మధ్యలో డిఫరెన్స్ చూసినట్టయితే మీరు అడిషనల్గా పే చేసేది ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వల్ల 41,25,000 రూపాయలు అవుతుంది. నో, ఈ 41 లక్షల అమౌంట్ మాత్రమే కాదు, మీరు యాక్చువల్లీ ఇంకొక పెద్ద ట్రబుల్ ఏంటంటే రేపు ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ డిలేస్ ఏమైనా జరిగాయి అనుకోండి, మీకు ఈఎంఐ వెళ్తుంది, మీరు ప్రెసెంట్ ఉన్న ఇంటికి రెంట్ పే చేయాలి. సో ఇదొక స్ట్రెస్. అండ్ హోమ్ లోన్ విషయంకి వచ్చేసరికి మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ అప్ఫ్రంట్ డీల్ ఏదైతే ఉన్నదో మీకు చూడడానికి స్ట్రైట్ అవే 23 లక్షలు సేవ్ చేసినట్టు కనబడుతుంది. కానీ మొత్తం మ్యాచ్ చేస్తే మీరు సేవ్ చేస్తుంది ఏం లేదండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి పాకెట్ నుంచి అయ్యేదే ఓవరాల్ టెన్యూలో చూసినట్టయితే ఎక్కువ పడుతుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ టేకింగ్ దట్ రిస్క్. మన నెక్స్ట్ క్వశ్చన్ లీలా గారు అడుగుతున్నారు. హాయ్ సాయి బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ అన్కండిషనల్ నాలెడ్జ్ షేరింగ్ టు అస్. మోస్ట్ వెల్కమ్ అండి. నీడ్ యువర్ సజెషన్ ఫర్ మీ. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ SBI Mitra SAP అండ్ ICICI Freedom SAP which are post-retirement pension plans. Investment 10,000 rupees per month. Is that really good or regular SIPs are good? Please pick my question. ఓకే, మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రోడక్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మీ దగ్గర 10,000 రూపాయలు నెలకి SIP రూపాయలు పే చేయగలిగినట్టయితే 10,000 రూపాయలు పే చేసినట్టయితే దేర్ ఆర్ డిఫరెంట్ టెన్యూర్స్ ఇస్తున్నారు. నేను ఒక 15 ఇయర్ టెన్యూర్ తీసుకున్నాను అనుకోండి. 15 ఇయర్ టెన్యూర్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 సంవత్సరాలు మీరు నెలకు 10,000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్టయితే 15 సంవత్సరాల తర్వాత నుంచి మీరు నెలకి 30,000 రూపాయలు చొప్పున లైఫ్ లాంగ్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ ఉంటుందని ఈ రెండు ప్రోడక్ట్లో మీకు చెప్తున్నారు కదా. ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటే
ఈజీలీ పాసిబుల్. వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, మేము 15 years వాళ్ళు తీసుకుంటుంది 12% రిటర్న్. అండ్ పోస్ట్ విడ్రాల్ వాళ్ళు తీసుకున్న విడ్రాల్ క్యాలిక్యులేషన్ ఎంత, 8%. మీకు యాక్చువల్లీ మన రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేషన్ తీసుకున్నట్టయితే నేను కూడా సిమిలర్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి మీకు చూపిస్తాను కదా. సో మీరు నార్మల్గా ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఇన్వెస్ట్ చేసేది సిమిలర్ రిటర్న్స్ తీసుకునే చేస్తాం అన్నమాట. కాకపోతే వీళ్ళు ఒక స్ట్రక్చరైజ్ చేశారు, చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి. సో ఎవరైనా నేను మాన్యువల్లీ చేసుకోలేని ప్రాసెస్ మొత్తం అనుకున్నట్టయితే ఎస్, దీస్ ఆర్ గుడ్ ఆప్షన్స్. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి ఒకసారి. ఈక్విటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం వరకు మీకు లార్జ్ క్యాప్ కన్జర్వేటివ్ కన్నా కూడా కొంచెం అగ్రెసివ్, మీరు యంగ్ అయినట్టయితే అగ్రెసివ్ ఫండ్స్ తీసుకోవడం వుడ్ బి ఐడియల్. అండ్ అలాగే విడ్రాల్ రిలేటెడ్గా వాళ్ళు అగైన్ మీకు 8 to 10 ఆప్షన్స్ చూపిస్తున్నారు. అవే చూస్ చేసుకోవాలని లేదు. రేపొద్దు మీకు 10 years కంప్లీట్ అయిన తర్వాత మీరు విడ్రా చేసుకుని వేరే ఆప్షన్ చూస్ చేసుకోవాలని చూసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ నార్మల్ మ్యూచువల్ ఫండ్, కాకపోతే ఒక స్ట్రక్చర్ ఇస్తున్నారన్నమాట. సో దట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి లైఫ్ కొంచెం ఈజ్ చేయడానికి వీళ్ళు తీసుకొస్తున్న ప్లాన్ అన్నమాట. మనం మాన్యువల్గా చేసే ప్రాసెస్ కూడా ఇది, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ కూడా. ఫండ్ నచ్చకపోతే సో మీరు ఈవెన్ విడ్రా చేసుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా అన్ని నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగే ఉంటుంది అన్నమాట. సో కాకపోతే ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఫండ్స్ చూసుకోండి. దీస్ ఆర్ గుడ్ ఆప్షన్స్ అండి. మీరు ఎలాగైనా వెళ్ళచ్చు, లేకపోతే మీరు నార్మల్గా వేరే ఫండ్స్ తీసుకుని సేమ్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు మొత్తం ప్లాన్ చేసుకున్నా కూడా మీకు సేమే వర్కౌట్ అవుతుంది. సో దట్స్ హౌ ద క్యాలిక్యులేషన్ సేమ్. 12% రిటర్న్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యూర్ 8% విడ్రాల్ తీసుకున్నారు అంతే. మన నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ పంపించారు. హాయ్ మనీ పర్సన్, ప్లీజ్ డోంట్ రీడ్ అవుట్ మై name. We have 5-year-old special need child who is physically and mentally challenged. నాకు మా హస్బెండ్ ఇద్దరికి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది. నామినీగా బోత్ చైల్డ్ అండ్ స్పౌస్ని పెట్టాం. నాకు మా ఆయనకి ఇద్దరికి ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వస్తే మా బాబుకి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ ఎలా రీచ్ అవుతుందన్నా హీ కాన్ క్లెయిమ్ కదా. షుడ్ వీ నీడ్ టు యాడ్ ఎనీ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఆర్ రిలేటివ్ యాజ్ ఎ నామినీ? హలో అండి, దీనికి సొల్యూషన్ నామినీ యాడ్ చేయడం అయితే కాదు. సొల్యూషన్ మీకు 2 విధాలు చెప్తాను చూడండి. నామినీ విషయంకి వచ్చేసి నామినీ ఈజ్ ఏ గార్డియన్ అన్నమాట. నామినీ ఆ డబ్బుల్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుని లీగల్ హైర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. కాకపోతే ఇంకా బెటర్ వేలో సక్సెషన్ ప్లాన్ చేయొచ్చు. అదర్ ఆల్టర్నేటివ్ సార్, మీరు వీల్నామా రాయడం. నా వీల్నామా రాసేటప్పుడు ఎలా అంటే మీరు ఇంట్లో ట్రస్టబుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి గార్డియన్ కింద ఉండేటట్టు మీరు అపాయింట్ చేయొచ్చు. అండ్ ఆ గార్డియన్ సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేయడానికి కూడా ఇంకొక పర్సన్ మీరు అపాయింట్ చేయొచ్చు. ఇలా ప్లాన్ చేయడం ఇస్ ది రైట్ థింగ్ అవుతుంది అన్నమాట. వీలునామా కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్ళాలనుకున్నట్టయితే మీరు ట్రస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ 2 బెస్ట్ థింగ్స్. అంటే నార్మల్ నామినీ కేసులో ఏంటంటే లీగల్ పరం చూసినట్టయితే నామినీ పని ఆ డబ్బులు క్లెయిమ్ చేసి లీగల్ హైర్ అంటే మీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మీరు చెక్స్ పెట్టచ్చు అన్నమాట, మల్టిపుల్ చెక్స్ పెట్టచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అలా చేస్తారని కాదు, బట్ స్టిల్ డబ్బుల విషయంలోని దట్టు స్పెషల్ చైల్డ్ ఉన్నారు కాబట్టి. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో స్పెషల్ చైల్డ్ ఉన్నట్టయితే మాత్రం మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఇదండి. ఫస్ట్ మన వ్యూవర్ ఎవరైతే పంపించారో వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే అలా ఆలోచిస్తున్నందుకు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సక్సెషన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం తీసుకుని మీరు సక్సెషన్ ప్లానింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఒక లాయర్ని ఎవరినైనా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. లాయర్ కాకపోతే మీకు చార్టెడ్ ట్రస్ట్ అండ్ ఎస్టేట్ ప్లానర్స్ ఉంటారు మార్కెట్లోని, వాళ్ళని అప్రోచ్ అయినా కూడా మీకు కొంచెం పర్ఫెక్ట్గా మీకు ఈ ప్లానింగ్ అంతా చేస్తారు. మీ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు, ఎందుకంటే కొన్ని టర్మ్స్ పర్ఫెక్ట్గా రాయాలి కాబట్టి. ఎవరైనా మంచి ఎస్టేట్ ప్లానర్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. లేదంటే లాయర్ దగ్గరికి వెళ్ళినా కూడా, మంచి లాయర్ ఎస్టేట్ ప్లానింగ్ చేసే లాయర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఈ 2 రూట్స్ చూస్ చేసుకోవడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వేణుగోపాల్ గారు అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఐ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ థీమ్ ఆఫ్టర్ యువర్ వీడియో ఆన్ టాటా ఎల్ఎక్సీ అండ్ KP80. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దిస్ థీమాటిక్ ఫండ్ విచ్ హ్యాస్ హైయెస్ట్ allocation in these ER&D companies. Can you please suggest me any fund? I'm searching online but I could not able to find any fund. I have checked ABSL Digital India Fund which is a tech specific fund but they have allocated less allocation towards this theme. Okay, hi Venugopal garu. See, ER&D theme విషయంకి వచ్చేసరికి జనరలీ ఫండ్ మేనేజర్స్ ఎలొకేషన్ పెద్దగా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ వాలటైల్ థీమ్ అన్నమాట. మీకు వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు LTTS చూడండి, మీకు ఎంతో వాలటాలిటీ కనబడుతుంది. ఓకే, ఎనీ ER&D స్టాక్లోని మీకు నెంబర్స్లోని ఆ లంపీనెస్ అయితే ఉంటుంది. సో ఫండ్లోని ఆ లంపీనెస్ ఇచ్చినట్టయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ వాలటాలిటీని
తీసుకోలేక ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట. అందుకని నార్మల్గా ER&D రిలేటెడ్ మీకు పెద్దగా ఎలొకేషన్ అయితే కనబడదు. ER&D థీమ్తో ప్లే చేయాలన్నట్టయితే యాజ్ ఆఫ్ నో డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా ప్లే చేయడం ఈజ్ ద బెటర్ ఆప్షన్ అండి. అంటే ఓన్లీ ఫండ్ రిలేటెడ్గా వెళ్ళాలనుకున్నట్టయితే ఐ డోంట్ థింక్ సిగ్నిఫికెంట్ ఎలొకేషన్ ఈ థీమ్కి ఇచ్చిన ఫండ్స్ అయితే లేవన్నది నా వ్యూ. సో ఇలా ఫండ్స్ లేనప్పుడు మనకు అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ బాస్కెట్ అప్రోచ్ ఫాలో అవడం అన్నమాట. సింగిల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనిపించినప్పుడు సెలెక్ట్ 5-6 కంపెనీస్. మీరు ఎలొకేట్ చేయాలనుకున్న అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని 5-6 కంపెనీస్లోని ఎలొకేట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు రిస్క్ అనేది కొంచెం తగ్గే ఆస్కారం ఉంటుంది. జనరలీ ఎవరైతే డీప్గా కంపెనీ రిలేటెడ్గా అండర్స్టాండింగ్ లేని వాళ్ళు బాస్కెట్ అప్రోచ్ ఫాలో అవడం, అంటే ఫండ్స్ లేవు కాబట్టి బాస్కెట్ అప్రోచ్ ఇస్ ది ఐడియల్ ఆప్షన్. నోటి సండే ఫండే టైం. ఈసారి సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి రైల్వే మ్యాన్ సిరీస్ చూసారా? చూడనట్టయితే చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ రీసెంట్ టైంలో వచ్చింది. అయితే ఈ సిరీస్ రిలేటెడ్గా షార్ట్ సమ్మరీతో మన టాక్ షోలో ఒక వీడియోని కూడా ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఒకవేళ సిరీస్ చూసేంత టైం లేనట్టయితే యూ కెన్ చెక్ దట్ వీడియో. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఈ వీడియోని ఎవరైనా NRIs చూస్తున్నట్టయితే NRIs రిలేటెడ్గా మన ఛానల్లోని నిన్న ఒక వీడియోని అయితే రిలీజ్ చేసాం. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అదొకసారి చెక్ చేయండి. మీ NRI రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకసారి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రవి గారు అడుగుతున్నారు. ఆయన ఒక రోబో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్తున్నారు. ఏంటంటే సోషల్ మీడియా మొత్తం ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద కనబడుతుంది, 90% యాక్యురసీ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ 25,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండా ట్రేడ్స్ జరుగుతాయి, రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ స్మాల్ ఇన్వెస్టర్స్ కోసం తక్కువ రిస్క్తో ఈ ప్లాట్ఫామ్ బిల్డ్ చేశారని చెప్పి ఈవెన్ నారాయణ మూర్తి గారు అండ్ నందన్ నీలకని గారు ఎండోర్స్ చేస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్గా మీ వ్యూ షేర్ చేస్తారని అడుగుతున్నారు. యాక్చువల్లీ మీరు రాసిన తర్వాత నేను కూడా సర్ప్రైజ్ అయ్యానండి. ఎందుకంటే నారాయణ మూర్తి గారు, నందన్ నీలకని గారు ఎండోర్స్ చేస్తున్నారంటే ఇట్ మస్ట్ బి వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పి వెతకడం స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ ఫేక్ ప్లాట్ఫామ్ అండి. వాళ్ళ ఎండోర్స్మెంట్స్ ఇవన్నీ కూడా ఫేకే. ఆ వాయిస్ లిప్సింగ్ ఇవన్నీ కూడా మీకు ఫేకే కనబడతాయి అన్నమాట క్లియర్గా. సో ఇలాంటి వాటి వల్ల పడి మీ ఉన్న డబ్బులను అయితే కోల్పోవద్దు. మిగిలిన వ్యూస్కి చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు స్టాక్స్ రీసెర్చ్ చేయలేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్ కూడా ఈక్విటీ రిస్క్ ఎందుకు వద్దు అనుకున్నట్టు PPFలో ఇన్వెస్ట్ చేయండి. కానీ ఇలాంటి తప్పులు చేయొద్దు. ఈవెన్ ట్రేడింగ్ రిలేటెడ్గా కూడా నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ ఇలాంటివి టచ్ చేయొద్దు. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉంటాయో కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని నమ్మి మనం ఈజీగా అయిపోద్ది కదా అనుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో ఈజీ మనీ అంటూ ఉండదండి. ఈజీ మనీ అన్న ఆప్షన్ ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ డబ్బులు సంపాదించేస్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ గారు అడుగుతున్నారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ వ్యూ ఆన్ ప్రీతి ఇంటర్నేషనల్. హలో అండి, యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ పంపించే ముందు వరకు నేను ఈ కంపెనీ గురించి అసలు వినలేదు. మీరు ఈ క్వశ్చన్ పంపించాక ఏంటా అని చెప్పి సర్చ్ చేసినప్పుడు బేసిక్ మనం రేషియోస్ అవి చెక్ చేస్తే రిటర్న్ రేషియోస్ మనకి 30% పైన ROC కనబడుతుంది, 23% పైన ROE కనబడుతుంది. అండ్ లాస్ట్ 3 yearsలో సేల్స్ గ్రోత్ కూడా బాగా కనబడుతుంది. అండ్ బ్యాలెన్స్ షీట్లో డెట్ లేదు. సో ఇవన్నీ బాగా అనిపించి ఇంట్రెస్టింగ్ అనిపించి ఇంకొంచెం ఫర్దర్గా చూస్తే బిజినెస్ ఏం చేస్తారు ఇవన్నీ అని చెప్పి బిజినెస్ కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి మనకి పనికిరాని చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్త నుంచి వీళ్ళు క్రియేటివ్ ఫర్నిచర్ ఐటమ్స్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అండ్ వాటిని సేల్ చేయడం మాత్రమే కాకుండా వేరియస్ కంట్రీస్లో, అంటే మన కంట్రీలో సేల్ చేయడం మాత్రమే కాకుండా వేరియస్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు షోరూమ్స్ ఓపెన్ చేశారు, వీళ్ళు ఫర్నిచర్ షోరూమ్స్ ఇవన్నీ. సో నాకు అవన్నీ అయితే వర్క్ విధంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాకపోతే ఐఎమ్ స్టక్ ఎట్ వన్ పాయింట్. మీరు దీని మీద కొంచెం డీప్గా వర్క్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. సో వీళ్ళు గ్రోత్ బాగానే చూపిస్తున్నారు, రెవెన్యూస్లోని ప్రాఫిట్లో గ్రోత్ బాగానే చూపిస్తున్నారు. నా ప్రాఫిట్లో ఏదైతే నెంబర్స్ చూపిస్తున్నారో ఆ నెంబర్స్ క్యాష్ కన్వర్షన్, మీరు క్యాష్లోకి రండి ఒకసారి. క్యాష్ కన్వర్షన్ పార్ట్ విషయంకి వచ్చేసరికి నాకు ప్రాబ్లమేటిక్ ఏరియా కనబడుతుంది. వీళ్ళు లాస్ట్ 4-5 yearsలో జనరేట్ చేసిన నెట్ ప్రాఫిట్ చూస్తే 18 నుంచి 20 కోట్ల మధ్యలో కనబడుతుంది. బట్ క్యాష్ కన్వర్షన్ చూసినట్టయితే మనకి 6 కోట్ల దగ్గర కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్లో మీరు చూస్తే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కొంచెం ఎక్స్పాండ్ చేసి చూసారనుకోండి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్లోని మీకు రిసీవబుల్స్లోని స్టక్ అయిపోయినట్టుగా 10 కోట్లు కనబడుతుంది. దట్స్ ఎ రిస్క్. ఎందుకు రిస్క్ అన్నానంటే ఇంత చిన్న కంపెనీకి 10 కోట్లు రిసీవబుల్లో ఉన్నది. రేపు ఆ డబ్బులు వచ్చేస్తే పర్లేదు, ఆ డబ్బులు రేపు వీళ్ళు రైట్ ఆఫ్ చేయడం కానీ లేకపోతే బ్యాడ్ డెట్ అయిపోయిందని చెప్పి చెప్పారనుకోండి, సో మీకు మొత్తం స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా రివర్స్ అయిపోయే రిస్క్ అనేది ఉంటుంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉన్నదో ఐఎమ్ నాట్ సెయింగ్ ఇలా జరుగుతుందని మనకు తెలియదు. మీరు యాక్చువల్లీ కంపెనీ గురించి పంపించిన తర్వాతే నేను చెక్ చేశాను కాబట్టి నాకు క్లియర్గా ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ అండ్ అలాగే వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్గా ఐడియా లేదు. కాబట్టి మీకు
ఐడియా అయితే ఇస్తున్నాను. మీరు జస్ట్ బేసిక్ నెంబర్స్ చూసి డెసిషన్ తీసుకోకుండా మీ క్యాష్ ఫ్లో రిలేటెడ్గా ఎందుకు మనీ స్టక్ అవుతుంది అండ్ నిజంగా మనీ వస్తుందా రాదా ఇవన్నిటి మీద వర్క్ చేసి మీకు ఆన్సర్ దొరికిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం బెటరు. మనకి ఇంత చిన్న కంపెనీస్లో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలియడం చాలా కష్టం అవుతుంది. కొన్ని కంపెనీస్ కాన్ఫరెన్స్ కాల్స్ అవి కండక్ట్ చేస్తారు కాబట్టి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. మోస్ట్ కేసులో చిన్న కంపెనీలు కాన్ఫరెన్స్ కాల్స్ అవి కండక్ట్ చేయరు కాబట్టి అదో పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో మేనేజ్మెంట్కి మెయిల్ రాయడానికి ప్రయత్నించండి. సో రాసి మీకు ఆన్సర్ దొరికినట్టయితే ఆన్సర్ మీకు జస్టిఫికేషన్ దొరికితే అప్పుడు డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. కానీ లేకపోతే ఇంత పెద్ద రిసీవబుల్స్ ఉంటే రేపు రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ విష్ణువర్ధన్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ న్యూ టు స్టాక్ మార్కెట్. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ HDFC Bank? వై ఇన్ సెప్టెంబర్ క్వార్టర్ ప్రమోటర్ హోల్డింగ్ హ్యాస్ బికమ్ 0? మనకి మర్జర్ జరిగింది కదండి. పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని HDFC Bankలో మర్జ్ చేస్తారు కాబట్టి మీకు ప్రమోటర్ హోల్డింగ్ యాజ్ 0 కింద కనబడుతుంటుంది. ఇట్స్ ఏ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ బ్యాంక్. సో ప్రమోటర్ హోల్డింగ్ యాంగిల్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ వరీ అవ్వక్కర్లేదు. దేర్ ఆర్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీస్. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ ఉండదు, బోర్డ్ రన్ చేస్తుంటే. సో చాలామంది ఫండమెంటల్ అనాలిసిస్లో బేసిక్ పార్ట్లో ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉండాలన్న పార్ట్ ఏదైతే విని ఉంటారో అది విన్నప్పుడల్లా ఇలాంటి ప్రొఫెషనల్ రన్ కంపెనీస్ రిలేటెడ్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్. పర్సనల్లీ HDFC Bank రిలేటెడ్ ఈజ్ ఇట్ రైట్ టైం అంటే నా పర్సనల్ వ్యూ అయితే ఎస్, టాప్ 4 బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి అన్నది నా వ్యూ. లెట్స్ సీ మార్కెట్ ఎలా రీచ్ చేస్తే రేపొద్దు FII మనీ వచ్చినా కూడా మన ఇండియన్ మార్కెట్స్కి ఫస్ట్ వచ్చేది ఇలాంటి లార్జ్ కంపెనీస్లోకి వస్తుంది. అండ్ వాల్యుయేషన్ మీకు హిస్టారికల్ యావరేజ్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ చూస్తే టాప్ 4 బ్యాంక్స్ కూడా మీకు మంచి వాల్యుయేషన్లో ఉన్నట్టుగా అయితే నా వ్యూ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ అక్షయమ్స్ 1343 అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ అన్న, ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ సంవర్ధన్ మదర్సన్ సుమి ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫర్ లాంగ్ టర్మ్ మోర్ దెన్ 10 years? థ్యాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ఒకటి, ఈ లాంగ్ టర్మ్ మోర్ దెన్ 10 years అన్న పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది నాకు కొంచెం వరీ క్రియేట్ చేస్తుంది. ఎస్, లాంగ్ టర్మ్కే ఇన్వెస్ట్ చేయాలి, కానీ అలా బ్లైండ్గా నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వదిలేస్తాను కాకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే ఐ పర్సనలీ ఫాలో దట్ స్ట్రాటజీ. కంపెనీ పర్ఫామ్ చేస్తున్నంత కాలం ఐ విల్ స్టిక్ విత్ ఇట్. 10 years ఇన్వెస్ట్ చేస్తున్నాను, 20 years ఇన్వెస్ట్ చేస్తున్నాను కాకుండా కంపెనీని రివ్యూ చేయడం. అంటే రివ్యూ అంటే స్టాక్ ప్రైస్ని కాదు, కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా వస్తున్నాయి, మేనేజ్మెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది, కరెంట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మన ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయడం బెస్ట్ థింగ్. కమింగ్ టు మదర్సన్ విషయంకి వచ్చేసరికి ఇట్స్ రియలీ గుడ్ కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ మీకు అదర్ ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఇంకా చాలా మార్కెట్లోని ఇంకా బెటర్ వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి. బెటర్ వాల్యుయేషన్లోని చాలాసార్లు చీప్ కంపెనీస్ అంటే లో క్వాలిటీ కంపెనీస్ కనబడుతుంటాయి. యాక్చువల్లీ ఈక్వలెంట్ క్యాపబిలిటీస్ ఉన్న కంపెనీసే మీకు ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు యోర్స్లో ఎక్కువ మందికి ఆటో యాన్సిలరీ థీమ్ రిలేటెడ్గా వర్క్ చేసి ఒక వీడియోని తీసుకురామంటే చెప్పండి. విల్ కవర్ దట్ వీడియో. ఫుల్ ఫ్లెజ్గా ఆటో యాన్సిలరీ కంపెనీస్ని అయితే కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. డెఫినెట్లీ ఆటో థీమ్లో అయితే మనకి రివైవల్ కనబడుతుంది. సో ఆటో థీమ్లో రివైవల్లో మనకి యాన్సిలరీ కంపెనీస్ కూడా బెనిఫిట్ అయితే అవుతాయి. ఇంట్రెస్టింగ్ స్పేస్. కాకపోతే మీకు లో వాల్యుయేషన్లో ఉన్న బెటర్ క్వాలిటీ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాటిలో మీకు రిటర్న్ ఎక్కువ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఈరోజు మన ఆస్క్ మనీ పర్ షో క్లోజ్ చేసే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనందరూ తెలుసు రీసెంట్ టైంలో హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్లు ఎంతలా పెరిగిపోయాయి అన్నది. సో ఇలాంటి టైంలో మనకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటలైజ్ అవ్వాలంటే మన పాకెట్ నుంచి చాలా డబ్బులు వెళ్ళిపోతాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు కోపే లేని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కోపే ఉన్నదంటే మన ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టి మన పాకెట్ నుంచి డబ్బులు కట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు డిటో ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాట్ఫామ్లోని వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్లాట్ బుక్ చేశారో ఆ టైంకి వాళ్ళు కాల్ చేసి మీ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేస్తారు. దాని తర్వాత మీకు పాలసీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు యూ కెన్ ప్రొసీడ్ అండ్ బై ఏ పాలసీ, ఆర్ ఎల్స్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలన్నా కూడా మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ డిటో ఈజ్ ఏ స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్, గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీకెండ్లో మన ఛానల్లో వచ్చిన వీడియోస్ ఇక్కడ మీకు ఎండ్ కార్డ్లో ఉంటే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.